బిగ్ బాస్‌లో ఏదైనా ఒక తప్పు జరిగితే, అది అన్ని వైపుల నుంచి చూసి కానీ మనం సమాధానం చెప్పకూడదు. అయితే గౌతమ్ నామినేషన్ సమయంలో 1 కాదు, 2 కాదు మాటలు వదిలేస్తూనే ఉన్నాడు నిఖిల్ మీద. అయితే నిఖిల్ చాలా సందర్భాలలో "నువ్వెక్కువ మాట్లాడొద్దు గౌతమ్" అన్నప్పటికీ కూడా ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. గౌతమ్ యాక్చువల్లీ మన నామినేషన్స్‌లో అది కోపం కన్నా కూడా ప్లాన్డ్ అగ్రెసివ్‌నెస్‌గా అనిపించింది నాకు నిఖిల్ విషయంలో. ఎందుకనంటే ఇప్పుడు నిన్న గేమ్ రంగు పడిద్ది టాస్క్‌లో నిఖిల్‌ని కొట్టాలనుకుని ట్రై చేశాడు అని నిఖిల్ అన్నప్పుడు అది దెబ్బతో, పెయిన్‌తో వచ్చి కూర్చోబే అన్నట్టుగా అనిపించింది. అండ్ నువ్వు కావాలని చేసావేమో నాకనిపించింది అన్నాడు. ఎందుకంటే దెబ్బ తగిలింది కాబట్టి. కానీ గౌతమ్ మాత్రం నామినేషన్ సమయంలో నువ్వు యష్మిని వాడుకున్నావు అనే మాట చాలా తప్పు. సో ఈరోజు బిగ్ బాస్‌లో వీకెండ్ ఎపిసోడ్‌లో మెయిన్‌లీ నాగార్జున సార్ ఆ నామినేషన్స్ వీడియో ఒకటి వేయడం జరిగింది. గౌతమ్ ఎంతసేపటికి ఏమంటున్నాడంటే నా క్యారెక్టర్ మీద మార్కేద్దాం అనుకుంటున్నాడు. నా క్యారెక్టర్ మీద మార్కేద్దాం అనుకుంటున్నాడు కానీ నిఖిల్ విషయంలో నిఖిల్ క్యారెక్టర్ మీదే గౌతమ్ మార్కేద్దామని రెడీ అయిపోయాడు. అందుకనే నువ్వు యష్మిని వాడుకున్నావు అని అన్నాడు. అది కరెక్ట్ కాదు కదా! యష్మిని వాడుకున్నావు అనేది అసలు జీరో. ఎందుకంటే ఏ రకంగానూ కూడా యష్మి నిఖిల్‌కి హెల్ప్ అవ్వలా. టాస్క్‌లో నిఖిల్ బ్రహ్మాండంగా ఆడతాడు. గేమ్ హౌస్ హోల్డ్ పనుల్లో నిఖిల్ ఆడతాడు. యష్మి గేమ్ యష్మిది. వాళ్ళిద్దరేదో కొంచెం క్యూట్ మూమెంట్స్ జరిగాయి. దాన్ని గౌతమ్ అలా అనడం కరెక్ట్ కాదు. సో, అదే విషయాన్ని నాగార్జున చెప్పడం జరిగింది. ఈరోజు ప్రోమోలో, ఎపిసోడ్‌లో కూడా వాయించడం జరిగిందంట.